చెప్తాంటే వినిపిస్తలేదా? యాడికి పోతున్నావు అబ్బా? నేను ఉండను కాక ఉండను ఆ ఇంట్లో. ఉంటే మీ అన్నన్ను ఉండాలా, నేనన్ను ఉండాలా ఆ ఇంట్లో. ఇప్పటికిప్పుడు పంపియమంటే ఏడికి పంపియాలత? నాకు అవన్నీ తెలియదు. మీ అన్న ఉంటే ఇంట్లో ఉండనే ఉండను. సరే, నాకు కొంచెం టైం కావాలి. నా మాట నమ్మి ఇంట్లోంచి పంపిస్తాడా? అయినా ఇవన్నీ కాదు, బిడ్డను కింద పడేసినాడంటే నువ్వెందుకు నమ్మలేదు? మా అన్న సొంటోడు కాదే. అంటే నేను చెప్తాను కూడా నమ్మవా? నేను నా కళ్ళతో చూసిన. నువ్వు నమ్ముతున్నావా లేదా? సరే సరే నమ్ముతున్నా. నువ్వు మీ అన్నను పంపిస్తా అని నాకు మాట ఇస్తేనే నేను ఇంట్లోకి వస్తా. సరే నేను నమ్ముతున్నా. మా అన్నను పంపిస్తా ఖచ్చితంగా. సరేనా? ఇక ఇంటికి పోదాంపా. నువ్వు నాకు మాట ఇచ్చినావు, గుర్తుంది కదా? 6 రోజుల్లోపు మీ అన్నని ఇంట్లోంచి బయటికి పంపించాలి. అరే రామా, పంపిస్తా అంటున్నా కదా, నువ్వు సైలెంట్ ఇంట్లో 6 రోజుల తర్వాత పంపించలేదనుకో నేను నిజంగానే ఇంట్లో ఉన్నాను. అమ్మ తల్లి. పోయమ్మా ఇమ్మిని పలకరించి మళ్ళా గొడవ చేస్తారు. దున్నపోతోలే నట్టింటో బాగానే కూర్చున్నాడు. జర పెద్దోడే, జర చూసి మాట్లాడే. నువ్వేంది నాకు అక్కడ ఏం మాట ఇచ్చినావు? ఈడు వచ్చినాక ఇంట్లో ఏం మాట్లాడుతున్నావు? అరే ఊకే ఏ మాట ఇచ్చినావు అనకు. నాకు గుర్తుంది, నేనేం చేయాలో అది చేస్తా. సరేనా? గుర్తుంది కదా? గుర్తు లేకపోతే నేనేం చేయాలో అది చేస్తా.